హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద బ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఇది ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. మార్నింగే మా హస్బెండ్కి అయితే టీ పెట్టి ఇచ్చేసాను. నైట్ అన్నం తినేసి గిన్నెలు అయితే అలాగే పడేసామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసి ఇచ్చానమాట. తాగేసి స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళకైతే మార్నింగ్ అయితే టిఫిన్ బాక్స్ కట్టలేదు. ఇప్పుడైతే కట్టాలన్నమాట. 9:15కి అంటే 9:50కి ఇవ్వాలి. అందుకనేసి వాళ్ళ కోసం అనేసి పూరి అడిగారనమాట. ఇంకా కర్రీ చేయడానికి పూరి చేయడానికి లేట్ అవుద్ది కదా, కొద్దిగా లేటుగా కూడా లేచాము. అందుకనే ఇక్కడైతే మాత్రంగా పూరీ కర్రీ అనేది కుక్ చేస్తున్నాను అనమాట. నేనైతే మాత్రంగా ఈ స్టైల్లో అయితే ఇంకా ఆనియన్స్ ఎక్కువ వేసేసి పూరీ కర్రీ అయితే చేస్తానన్నమాట. ఇక్కడ మంచి పిల్లలు పూరీ మ్యాక్సిమం ఆదివారం చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంటికాడ ఉంటారు కదా, ఇష్టంగా తింటారని. వాళ్ళే మంచి ఈరోజు చేయి మమ్మీ అని అన్నారు. అందుకనైతే నేను డాడీతో బాక్స్ పంపిస్తానని చెప్పాను అనమాట. అందుకనేసి ఇంకా లేట్గా ఇక్కడైతే మాత్రంగా పూరీ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ కర్రీ ఏమంచి ఇంకా కళాయి పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం అయిన అవసరం లేదు కదా, అందుకనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. అందరూ చేసేటట్లాగా నేను కూడా చేస్తున్నాను. ఈ కర్రీ అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూద్దరు, కానీ పెట్టేటప్పుడు పెట్టానని చెప్తానమాట. ఇంకా ఈ విధంగా అయితే కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసాను. లాస్ట్లో కొత్తిమీర ఫైనల్ టచ్గా ఇచ్చేసి ఇంకా ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే కూర అనేది దగ్గరికి పడుతుంది. ఎందుకంటే శనగపిండి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసామనుకోండి, ఇంకా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమీ వేయకుండా ఓన్లీ ఈ విధంగా అయితే చేస్తాను. ఒక్కోసారి ఒక స్టైల్లో చేస్తాను, ఒక్కోసారి ఆలు కూడా వేస్తాను అనమాట. అదే బంగాళదుంప కూడా ఉడకబెట్టేసి వేస్తాను. కాకపోతే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసినవి పిల్లలు సరిగ్గా తినరు. కూర అడుగుతారు కానీ జస్ట్ ముంచమా లేదన్నట్లుగా తింటారు. ఇంకా ఇక్కడైతే మాత్రంగా పూరి పిండి అయితే కలిపేసుకున్నాను. నేను గోధుమ పిండితోనే పూరి చేస్తాను. ఒక్కోసారి ఒక స్టైల్లో చేస్తానన్నమాట. ఒక్కోసారి హిందీ వాళ్ళు వేసినవన్నీ వేస్తాను. వాళ్ళ పూరి కొద్దిగా లావుగా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అనేది వేయదనమాట ఆ పూరి తింటే. మన సైడ్ అయితే ఇలా గోధుమ పిండి ఉప్పు కలుపుకొని కలుపుకొని అయితే పూరి చేస్తాను. ఒక్కోసారి మైదా పూరి చేస్తాను. మ్యాక్సిమం మైదా పూరి ఎప్పుడో చేస్తాను, ఎక్కువగా గోధుమ పిండి పూరీలో చేస్తాను. ఇలా ఆయిల్ అయితే బాగా మరిగిన తర్వాత పూరి అనేది వేసామనుకోండి, ఇలా పర్ఫెక్ట్గా గంటతో ఆడిస్తే బాగా పొంగుతాయి అనమాట. ఈ విధంగా పూరీలు అయితే ఇంకా వండేసి కూర అయితే పెట్టేశాను అనమాట. పిల్లలకైతే మనిషికి 3 పూరీలు బాక్స్లో అయితే కట్టేశాను. ఇంకా ఈ విధంగా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా మా టిఫిన్ కూడా చేసేసామన్నమాట. టిఫిన్ చేసేసిన తర్వాత ఇదిగోండి సింక్లో గిన్నెలు పడేసాను. ఇంకా పిల్లలకైతే బాక్స్ అయితే ఇచ్చేసాము. మార్నింగ్ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసాము. నిన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా చిక్కుడుకాయలు ఉన్నాయనేసి, ఇవైతే ఒలుచుకున్నాను ముందు రోజు నైటే. అయితే ఇవి చిక్కుడుకాయలు మామూలుగా కూర వండితే మాత్రంగా టమాటీ వేసి వండితే అస్సలు ఇంట్లో చల్లవు సరిగ్గా. అందుకనేసి ఇలా మసాలా కర్రీలా చేశాను అనుకోండి, ఇంకా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా అన్నంలో కలిపి పెట్టచ్చు అనేసి ఇలా మసాలా కర్రీలాగా అయితే చేశానన్నమాట. కర్రీ రెసిపీ అయితే మాత్రంగా ఒకసారి చెప్తాను, మీరు కూడా వినియండి. ఒకవైపు అయితే అన్నం పెట్టాను, ఒకవైపు చారు పెట్టాను. ఇంకా కళాయి తీసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ధనియాలు, హోల్ గరం మసాలా ఏవేవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోండి. జీలకర్ర నేను లాస్ట్లో వేసాను. ఇప్పుడే వీటితో పాటు ఫ్రై చేసి సైడ్కి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడైతే మాత్రం కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల శనగపలుకులు కూడా ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక 2 చెంచాలు అయితే వేసుకోవాలి. కట్ చేసి ముక్కలు అయితే మాత్రం ఇక్కడ మొత్తం బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా సైడ్కి తీసేసుకున్న తర్వాత ముందు మనం ధనియాలు, హోల్ గరం మసాలా తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకే తీసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత టమాటీ, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు అయితే మాత్రంగా నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 టమాటీలు, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మగ్గబెట్టాలన్నమాట. ఇంకా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మొత్తం 80% అయితే మగ్గాలన్నమాట. ఇంకా జీలకర్ర అప్పుడు వేయలేదు కాబట్టి నేను ఇప్పుడైతే వేసాను. అదే జీలకర్ర మీరు ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసినప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడైతే ఆనియన్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. సైడ్కి అయితే తీసాను. అవి చల్లారేలోపు అయితే ఇక్కడైతే ఇంకా చిక్కుడుకాయలు అయితే విజిల్ 3 విజిల్ ఇద్దామనేసి కుక్కర్లో పెట్టేశాను. ఇంకా 3 విజిల్ వచ్చే లోపున ఇక్కడైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మనం ఫ్రై చేసినవన్నీ సైడ్కి తీసేసుకొని ఇందులోకి సాల్ట్, పసుపు, ఇంకా కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకేం మసాలా
అస్సలు అవసరం లేదు, మనం వేసినవే సరిపోతాయి అన్నమాట. నచ్చితే వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ అయితే పడుతున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత సైడ్కి తీసేసుకున్నాను. ఇంకా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము టమాటీ, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసాం కదా, ఇవి కూడా మిక్సీ పట్టేసి సైడ్కి తీసేసుకుంటున్నాను. ఇంకా మెత్త పేస్ట్లా అయితే పట్టుకోవాలన్నమాట. అలా అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను. మార్నింగ్ పూరీస్ వేసాను కదా, అదే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేస్తే తుల్లిపోతుంది ఈ మధ్యన అనేసి ఈ విధంగా కరివేపాకు ముందే వేసేసాను. ఇప్పుడు మనము ఆనియన్ అలాగే టమాటీ, పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం వచ్చేసి వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో కలిసేటట్లాగా. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ పెట్టాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కర్రీ అయితే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కోసారి ఒక్కోలా వండుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కోసారి మసాలా టేస్ట్ని మార్చేసి కుక్కర్లో వండుకున్నా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిసేటట్లా కలుపుకొని ఇందులోనైతే మాత్రంగా మనము ఆల్రెడీ చిక్కుడుకాయలు అనేది విజిల్ ఇచ్చాం కదా, ఆ వాటర్ ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మా సైడ్కి అయితే ఆయిల్ అయితే తేలుతుంది కదా, ఈ విధంగా తేలుతున్నప్పుడు చిక్కుడుకాయలు అయితే మాత్రంగా అందులో ఉండే వాటర్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మసాలా అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చిక్కుడుకాయలో ఉండే వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఇలా కొత్తమని ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే మాత్రంగా చిక్కుడుకాయలు అయితే కూడా యాడ్ చేసేస్తున్నాను. మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ముందుగా పేస్ట్లో అయితే మాత్రం అదే మసాలాలో అయితే ఉప్పు అయితే వేసాను కదా, అందుకని ఉప్పు చూసుకొని అయితే వేసుకుంటున్నాను. నాకు కొద్దిగా ఉప్పు అయితే చాలలేదు, అందుకని ఇక్కడైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కర్రీని అయితే సిమ్లో పెట్టేసి కుక్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమని. ఈ కర్రీని అయితే మాత్రం చపాతీ లేదంటే పుల్కా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా మాత్రం గాను ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ విధంగా సిమ్లో పెట్టేసి కర్రీని అయితే మాత్రంగా కుక్ చేసుకుంటున్నాను. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత పిల్లలు తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట. ఎందుకంటే గ్రేవీ ఈ విధంగా ఉంటున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఇంకా సింక్లో చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. వంట అంతా అయిపోయిన తర్వాత పూరి చేసినవి ఇవన్నీ అయితే మొత్తం వంటగది అయితే ఈ విధంగా ఉంది. నేను 11:30కి వంటగదిలో దూరాను. 12:30 అయితే వంటగది నుంచి బయటకైతే వచ్చేస్తున్నాను. పేరుకే చలికాలం కానీ చాలా ఉక్కబడుతుందండి ఇక్కడైతే మాత్రం గన్ను. చలికి చలి వేస్తుంది, మధ్యాహ్నం వేసరికల్లా చాలా ఉక్కపోస్తుంది. ఇంకా వంట అంతా అయ్యింది. ఇప్పుడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకోవాలనుకుంటున్నాను, కానీ చేయలేదనమాట. ఎందుకంటే పుష్ప మూవీ మొబైల్లో ఎక్కించాము, అది చూద్దాం అనుకొని మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేయడానికి అయితే కూర్చున్నాము నలుగురు మెన్ను. ఇంకెక్కడ చిక్కుడుకాయ కర్రీ, చారు, అన్నం అయితే వండానమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకళ్ళైతే నన్ను తాంబూలానికి పిలిచారు. అందుకనే ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని బయటనైతే చీర ఉంది వేరంగా కట్టుకొని తాంబూలంకి అయితే వెళ్ళొచ్చామన్నమాట. వెళ్ళొచ్చిన తర్వాత అలా బయటకు వెళ్ళాము. పిల్లలు చాలా రోజులు బట్టి బయటకు అడుగుతున్నారు అనేసి, ఇంకా రేపు శనివారం కదా పూజకు కావాల్సిన సామాన్లు కావాలనేసి బయటకైతే వెళ్ళామన్నమాట. కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చిన తర్వాత వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాను. నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రేపటి కోసం అనేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టాను. అలాగే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశాను అనమాట. వంటగది అంతా ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత టైం వచ్చి 10 అవుతుంది. ఇల్లు మాత్రం రేపే ఒత్తుతానండి. శనివారం పూజ చేసినప్పుడు శనివారమే ఇల్లు అంతా ఒత్తుకోవాలన్నమాట, మార్నింగ్ వేరంగా లేచి. ఇది శుక్రవారం వ్లాగ్ అని చెప్పాను కదా. ఇంకా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత సామాన్లు అయితే ఈ విధంగా కొనుక్కున్నాం. పిల్లలకి నూడిల్స్, ఎండుమిర్చి, బిస్కెట్స్, మినపగుళ్ళు అవన్నీ కొనుక్కొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం గాను. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.